యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, యుద్ధం ముగించేది రష్యా. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను ఆ మధ్య ఒక 10 రోజుల క్రితం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ యుద్ధ విజేత పుతిన్ అని చెప్పడం జరిగింది. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని ముగించే సమయాన్ని డిసైడ్ చేసేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎస్, మీరు విన్నది 100% రైటే. ఎందుకంటే ట్రంప్ మాట్లాడుతున్న డే 1 నుంచి, అంటే యుద్ధం మొదలైన 2వ రోజు నుంచి ఏదైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్న అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద మగధా న్యూస్ ప్రతిరోజు ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది. అంటే ఊరంతా ఒక దారిలా ఉంటే ఉలిపికట్టుది ఒక దారిలాగా అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. ఎందుకంటే చరిత్ర ఆధారంగా మాత్రంగానే ప్రజెంట్ని మనం బేరీజు వేయాలి అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో, చరిత్రలో అమెరికా చేసింది, ఇజ్రాయెల్ చేసింది, ఇరాన్లో జరిగింది, వీటన్నింటినీ కూడా రష్యా జరుగుతున్నది, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకుని వీటన్నింటినీ కూడా లెక్కలేసుకుంటే గనక పూర్తిగా ప్రజెంట్ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇరాన్ చర్చలకు సిద్ధం అని చెప్పింది అని ట్రంప్ చెప్పారో అప్పటి నుంచి అది ఒట్టి ట్రాష్ అని కొట్టేయడం జరిగింది. అలాగే ఈ యుద్ధం కొనసాగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అలాగే మొత్తం మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నాడు ట్రంప్ అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే యుద్ధం మొదలైన తర్వాత ఏ రోజు ఇరాన్ విషయంలో అమెరికా ఏమేం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అలాగే ఇప్పుడు కూడా యుద్ధం అయిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది, అయిపోవచ్చింది, ఇంకాసేపట్లో అయిపోతుంది, రేపటితో ముగుస్తుంది అంటూ ఒక రకంగా ట్రంప్ అనే వ్యక్తి ఒక పిల్లి మొగ్గలు వేస్తున్న తీరులాగా కనబడుతుంది చూసే వాళ్ళకి. అంటే ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అంటూ అతను మాత్రమే మాట్లాడుతున్నారనమాట. ఇక్కడెక్కడా కూడా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎక్కడా చర్చలో లేరు, ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఇరాన్ ఖమేనీ మరణం తరువాత ఎంతవరకు కూడా IRGC యుద్ధం చేస్తూ ఉంది. అక్కడి నుంచి ఏ ఒక్క వ్యక్తి సెంట్రిక్గా కూడా నడవడం లేదు. జరుగుతున్న తీరేంటి అనేది మనం వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మాట్లాడాలి. అయితే యుద్ధం మొదలైంది 28వ తారీఖున ఫిబ్రవరి చివరి రోజు 28వ తారీఖున మొదలైంది.